ఓం గంగణపతే నమ. క్రీం మహాకాళికాయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాంగత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి, ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము వ్యయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవ భక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం తీయడానికి, వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మ ఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిచ్చరాయై నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోష కాలంలో, ప్రధానంగా ప్రదోష కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వు నూనెల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది.
కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది, అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణం అవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా, సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వరకు చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం, ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి 2026 సంపూర్ణ ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా విశేషంగా శనీశ్వర ఫలితాలంతా కూడా మిథున రాశి జాతకులు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. జూన్ 14 తర్వాత మీకు ద్వితీయ స్థానంలో సంచారం, ధనయోగ కారకుడుగా ధనస్థానంలో యోగకరంగా ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా రాజయోగంగా మారుతుంది. ఇంట్లో గృహయోగం సిద్ధించడానికి కానీ, భూ సంపద లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారులు పెట్టుబడి పెట్టుకోవడానికి, కొత్త వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు లోపల నుంచి రాజయోగాలు సిద్ధించడానికి మీకంతా కూడా గ్రహస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రధానార్థంలో ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఇక్కడ ప్రధానంగా కొంచెం బలహీనపడి ఉంటాడు. కావున మే 14 తర్వాత మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జన్మజాతకంలో కనుక బృహస్పతి యోగకరంగా లేకపోతే ప్రధానంగా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ జపాలు అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫల దాతక మీకంతా కూడా మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు. కావున ప్రధానంగా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా జప దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. సం శనీశ్వరాయే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం, సం శనిశ్వరాయే నమ అనే నామాన్ని ఆచరించుకోవడం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా తులసిమాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక శనీశ్వరుడు నీచస్థానంలో సంచారం చేస్తుంటే ఆ లగ్నవశాత్తు జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకం ఇచ్చేటువంటి ప్రతిబద్ధకాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, దానికంతా కూడా నివారణ చేసుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది. యోగాలు కలడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహం అంతా కూడా మిత్రగ్రహం కావున మిథున రాశి జాతకులకి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో యోగకరంగా ఉండాలి. గోచారరీత్యా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నాడు. కావున గృహంలో మనశ్శాంతి కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగాల వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంచి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ధనయోగాలు కలగడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి మరియు తెల్ల ఆవాలతోటి తేనెతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారవేత్తలకి విశేషంగా ఈ యొక్క దశమి ఏకాదశి వేళల్లో పౌర్ణమి వేళల్లో ఈ యొక్క యజ్ఞాది కర్తలు ఆచరించుకోవడం వాళ్ళకి విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజున మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా నల్లనోములు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా గోమాత సేవల భాగంగా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని తరచుగా సమర్పిస్తూ ఉండడం, గోమాతకి అలంకరణ చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి ప్రధానంగా మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, 27 ప్రదక్షిణాలు కానీ 48 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా గోమాతకి ప్రదక్షిణం చేసి పుష్టభాగం దగ్గర మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. కావున సకల దేవతా స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా కామదేవుని స్వరూపంగా ఉన్న గోమాతకంతా కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల మంచి ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలు సిద్ధిస్తాయి. ధనయోగాలంతా కూడా మీకు రాజయోగంగా మారబోతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేమ.